హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం భోగి పండుగ రోజు భోగి పళ్ళు పిల్లలకు ఎలా పోయాలో అలాగే ఎందుకు పోయాలో మనం తెలుసుకుందామండి. అంతేకాకుండా ఈ వీడియోలో భోగి పళ్ళు ఎలా పోస్తే పిల్లలకున్న దిష్టి దోషాలు బాల అరిష్టాలు తొలగిపోతాయో కూడా మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం. భోగి పండ్లు అంటే రేగి పళ్ళు. భోగి పండుగ ఇది సూర్యునికి ప్రీతిపాత్రకమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగు పండ్లతో నాణాలు, అక్షింతలు, పువ్వు రేకులతో సహా కలిపి పిల్లల తలపై పోస్తారు ఈ భోగి పండుగ రోజు. భోగి పళ్ళు ఎలా పోయాలంటే పిల్లలను ముందుగా తూర్పు ముఖంగా కూర్చోబెట్టి తల్లి తన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ తర్వాత ముత్తైదువులతో హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు ఇంటికి వచ్చిన ముత్తైదువులందరూ కూడా ఆ పిల్లలపై భోగిపళ్ళు పోస్తారు. భోగిపళ్ళను చిల్లర డబ్బులు, అక్షింతలు, పువ్వు రేకులను చేతితో కలిపి పట్టుకుని అంటే ఇవన్నీ కలిపి పట్టుకుని పిల్లలకు 3 సార్లు దిష్టి తీస్తున్నట్లుగా సవ్య దిశలోనూ అపసవ్య దిశలోనూ ముమ్మారు తిప్పి వాటిని పిల్లల తల మీద పోయాలి. ఈ విధంగా భోగి పండుగ రోజున భోగిపళ్ళు పోస్తే ఆ సూర్యభగవానుని ఆశీర్వాదం లభిస్తుందని అంటారు. అంతేకాక ఆ పళ్ళు తల మీద నుంచి పొయ్యడం వలన అవి పిల్లల శరీరం మీద నుంచి కిందకు జారి పడతాయి. ఆ విధంగా పడడం వల్ల శరీరం అంతా సూర్యుడి శక్తి లభిస్తుందని ప్రతీతి. అంతేకాకుండా పిల్లలకున్న దిష్టి దోషాలు కూడా తొలగి వాళ్ళు ఆయుష్మంతులు అవుతారని ప్రతీతి. కాబట్టి భోగి పండుగ రోజు భోగి పళ్ళు తప్పనిసరిగా పోయడం అనేది ఒక ఆచారం, సాంప్రదాయం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి లావణ్యాస్ లైఫ్ స్టైల్. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.